వర్షాలు అడపాదడపా కురవటం, ఉష్ణోగ్రతలు పెరగటం కారణంగా చాలా చోట్ల పత్తి చేలు బెట్టకు గురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంటకు చీడపీడలు ఆశించే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల తాకిడి వల్ల ఆకులు రంగు మారిపోయి మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది. ఈ పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం హెడ్ రాంప్రసాద్. ఈ ఏడాది సకాలంలో ఋతుపవనాలు పలకరించాయి. కానీ సరిపడా వర్షాలు కురవలేదు. ముందుగా వేసిన పత్తి గింజలు కొన్ని చోట్ల ఎండిపోగా మళ్లీ వేస్తున్నారు. మరికొన్ని చోట్ల పంట బెట్టకు గురై ఎదుగుదల లేదు. అడపాదడపా పడుతున్న వర్షాలకు ఇప్పుడిప్పుడే పత్తి చేలు కోలుకుంటున్నాయి. అయితే పత్తి పంటకు తొలి దశ రసం పీల్చే పురుగుల బెడద అధికంగా ఉంటుంది. వీటి వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం హెడ్ రాంప్రసాద్. ప్రస్తుతము పత్తి పంట ముఖ్యంగా ఇప్పుడిప్పుడే విత్తుకొని చాలా చోట్ల విత్తనం కూడా మొలకెత్తి మనకి 2 ఆకుల దశ 3 ఆకుల దశలో ఉంది. అయితే అలాగే ముందుగా విత్తుకున్న పత్తిలో చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక 20 నుండి 30 రోజుల దశలో కూడా ఉన్నట్టు మనం గమనించవచ్చు. మరి ప్రస్తుతము అడపాదడపా అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు మధ్య ఉష్ణోగ్రతలు కూడా ఉండడం వల్ల మనకు పత్తిలో ఇప్పుడిప్పుడే కొన్నిసార్లు బెట్ట వాతావరణ పరిస్థితులు కూడా ఎదుర్కోవడం వల్ల మనకు రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది అక్కడక్కడ కనపడే అవకాశం ఉన్నది. ఆల్రెడీ కనబడుతున్నది అని చెప్పేసి మనం గమనించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో ఈ అడపాదడపా వర్షాలు మధ్యలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ పేనుబంక కానీ అలాగే తామర పురుగు ఉధృతి ఉండే అవకాశం ఉంది. వీటికి గాను తొలి దశలోనే చాలామంది రైతు సోదరులు ఈ రసాయన మందులు పిచికారీ అనేది చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఇది చేయకుండా ముఖ్యంగా తొలి దశలో ఆశించే ఇటువంటి రసం పీల్చే పురుగులను మనం అరికట్టుకునేందుకు ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటే మార్కెట్లో మనకి ఎల్లో కార్డులు, బ్లూ స్టిక్కీ ట్రాప్స్, ఈ స్టిక్కీ ట్రాప్స్ను మనము ఎకరానికి ఒక 10 నుండి 15 చొప్పున మనం పంట హైట్ కంటే కూడా 1 ఫీట్ హైట్లో పెట్టినట్టయితే మనకు చాలా వరకు ఈ గాలి ద్వారా ఒక ఫీల్డ్ నుండి ఇంకో ఫీల్డ్కు వచ్చే ఈ రసం పీల్చే పురుగులు అనేవి మనకి ఈ ఎల్లో అలాగే బ్లూ స్టిక్కీ ట్రాప్స్కి అంటుకొని చనిపోయే అవకాశం ఉంది. అలాగే తొలి దశలో ముఖ్యంగా రసాయన మందులు వెంటనే పిచికారీ చేయకుండా ముఖ్యంగా ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ, వేప నూనె అయితే 1500 ppm వేప నూనెను ఒక 5 ml లీటర్ నీటికి కలిపి మనము పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు తొలి దశలోనే ఈ గుడ్లను రసం పీల్చే గుడ్లను మనము సునాశంగా నివారించుకోవచ్చు. అలాగే తర్వాత దశలో దీని ఉధృతి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనము ఇలాంటి చర్యలు తీసుకున్నట్టయితే ముఖ్యంగా తొలి దశలో మనకు సాలె పురుగులు కానీ అక్షంతల పురుగులు కానీ రైతుకు మేలు చేసే మిత్ర పురుగులు అనేవి వాటి ఉధృతి అనేది బాగా ఉంటుంది. ఎప్పుడైతే రసాయన మందులకి వెళ్ళే పరిస్థితి వస్తే మాత్రం ఇవన్నీ చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు సాగు పద్ధతులు చేసుకోవాలని చెప్పేసి మా విజ్ఞప్తి. ముఖ్యంగా చాలా చోట్ల ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ తొలి దశలోనే రసం పీల్చే పురుగు కనబడిన వెంటనే ఈ ఎసిఫేటు మోనో కాంబినేషన్లో చాలామంది రైతులు పిచికారి చేస్తున్నారు. ఇది చాలా డేంజరు. దీనివల్ల ఏంటంటే మనకు రసం పీల్చే పురుగులు బాగా కంట్రోల్ అవుతుంది కానీ మిత్ర పురుగులు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది. పంట యొక్క మెచ్యూరిటీ కూడా డిలే అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల తర్వాత దశలో విపరీతమైన ఈ గులాబీ రంగు పురుగు కానీ ఇతర పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు ఎవ్వరు కూడా ఈ తొలి దశలో ఈ రసం పీల్చే పురుగు నివారణకు గాను ఎసిఫేటు మోనో కాంబినేషన్ మాత్రం పిచికారి చేయొద్దని చెప్పేసి చెప్తున్నాము. అలాగే పూత దశలో కూడా ముఖ్యంగా మునుముందుగానే మనం పూత దశ రాగానే ఈ లింగాకర్ష బుట్టలు పెట్టుకున్నట్టయితే ఈ గులాబీ రంగు కాయతెరుచు పురుగు ఉధృతిని కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మనము పత్తిని కొనసాగించినట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరము మనం పత్తిలో మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.